హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బొటానికల్ గార్డెన్కి రావడం జరిగింది. దీన్నే కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ అంటారు. ఇది వచ్చి హైటెక్ సిటీ దగ్గరలో ఉంది. వీకెండ్స్ కోసం చక్కటి ప్లేస్ అనొచ్చు. దీంట్లో టారిఫ్స్ ఏ విధంగా ఉన్నాయంటే అడల్ట్స్కి వచ్చి 40 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చి 20 రూపీస్, అండ్ 2 వీలర్ పార్కింగ్ ఉంటే 10 రూపీస్, 4 వీలర్ అయితే 30 రూపీస్ లైక్ వైస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూడాల్సిన లిస్ట్ అంతా మనకి స్క్రోల్ అవుతున్న దాంట్లో చూడవచ్చు మీరు. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. ఎంటర్ కాగానే లోపల చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంతో చెట్లు మొక్కలు ఉన్నాయి. ఎవరైనా లంచ్ లాంటివి తెచ్చుకొని చెట్ల కింద కూర్చొని రిలాక్స్గా తినవచ్చు కూడా. చూడు చక్కటి ఏరియా. పెద్దవాళ్ళు పిల్లలు కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వడం కోసం ఏర్పాటు చేసిన బెంచీ లాంటి ఏరియా. ఇక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. పక్కనే మనకి కుటీరం లాంటి చిన్న కన్స్ట్రక్షన్ చెక్కలతో చేశారు. దానికి పైకెక్కి చూస్తే మనకి పాతకాలం కుటీరాలు, గుడిసె లాంటి వాతావరణం కనిపిస్తుంది. పైనుంచి మనం పార్క్ మొత్తం చూడవచ్చు. కింద వెదురు బొంగులతో పరిచారు. పైనుంచి చూసి పార్క్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగటం విశేష ఆకర్షణగా కనిపిస్తుంది. పైనంతా వెదురు బొంగులతో, వెదురు తడకలతో వీళ్ళు చేశారన్నమాట. దీన్ని వాళ్ళు నేచర్ క్లాస్ రూమ్ కింద నేమ్ చేశారు. ఇప్పుడు మనం మర్చిపోయిన పొదరెళ్ళు మరొకసారి మనకు గుర్తు తెచ్చే విధంగా ఈ కన్స్ట్రక్షన్ ఉంది. చూడండి ఎంత చల్లటి గాలి మనకు తగులుతుందో. దిగి కిందకి వెళితే మనకి నెక్స్ట్ ఏరియాకి వెళ్ళొచ్చు. బుద్ధం శరణం గచ్చామి అంటూ భగవంతుడు బుద్ధుడు విగ్రహం ఇక్కడ పెట్టారు. రాతి విగ్రహం. మన శాంతి మార్గం. ఇక్కడ వచ్చేసి నీటి కుంట. దీంట్లో బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది. కావాలంటే బోటింగ్ ఇష్టమైన వాళ్ళు బోటింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఒక ఐరన్ షెడ్ చూడొచ్చు. పైకి ఎక్కి మనం వ్యూ చూసుకోవడం కోసం ఇది ఒక వ్యూ పాయింట్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఓవరాల్ బొటానికల్ గార్డెన్ని వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఆడుకోవడానికి ఆట స్థలం, బట్ ఛార్జబుల్. మినిమల్ ఛార్జెస్తో అడ్వెంచర్స్ లాంటివి చిన్నవి. పాతకాలం దెయ్యాల సినిమాలో చూసిన ఊడల మర్రి, ఎప్పుడో భయపెట్టిన ఊడల మర్రి లాంటి
చెట్టు. చెట్టు మీద దెయ్యం నాకేం భయం అనే దాన్ని గుర్తు చేస్తున్నట్టు ఉంది. టాయిలెట్స్, వచ్చిన వాళ్ళందరికీ టాయిలెట్స్ ఇవ్వండి. ఓపెన్ ఎయిర్ జిమ్, కాసేపు కసరత్తు లాంటివి చేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు. ఇది ఫ్రీ. టోటల్ ఈ బొటానికల్ గార్డెన్లో ఉన్న ప్లేసెస్ అనేవి మీకు కనిపించే బోర్డులో కనిపిస్తున్నాయి. కావాలంటే పాజ్ చేసి చూసుకోవచ్చు. వాకింగ్ చేసే వాళ్ళకి వాకింగ్ చేసినంత దూరం ఎంత కావాలంత వాకింగ్ చేయవచ్చు. రోజువారీ దినచర్య నుంచి మనం బయటికి రావడానికి కోసం మెడిటేషన్ లవర్స్ ఎవరైనా ఉంటే కాసేపు తమ స్ట్రెస్ని మర్చిపోయి కాసేపు మెడిటేషన్ చేసుకుని వచ్చిరాని తెలియని మెడిటేషన్. మెడిటేషన్లో డ్యాన్స్ మూమెంట్స్. రకరకాల పూల మొక్కలు, కళ్ళగింపు. ఇక్కడ మన జాతీయ పక్షి నెమలను చూడటం కూడా జరిగింది. హైదరాబాద్ నడిబొడ్డులో నెమలి చూసి తరించండి. చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా. పిల్లలకి భలే టైంపాస్. కొన్ని ఏరియాల్లో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తమ వయసు మర్చిపోయి టైంపాస్ చేసిన క్షణాలు.
ఊగే వంతెన. మనం ఎప్పుడో మర్చిపోయిన పాతకాలం ఇళ్ళని గుర్తు చేసే చిన్న ప్రయత్నం. పాతకాలం ఋషులు అడవుల్లో తపస్సు చేసుకుని నిమిత్తం తయారు చేసుకునే చిన్నపాటి కుటీరం లాంటి చిన్న కన్స్ట్రక్షన్. కట్టుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇల్లే కట్టుకోవాలనిపించే విధంగా తయారు చేసిన వైనం. ముద్దుగా వీడు దీన్ని వెదురు కుటీరం అంటున్నారు, బాంబూ హౌస్. వన్యప్రాణుల్ని మన కళ్ళ ముందు కనిపించేటట్టు చూపించడానికి అటవీ శాఖ వారు చేసిన చిన్నపాటి ఏర్పాట్లు. అక్కడ మనకి అడవుల్లో కనిపించే జిరాఫీలు, దుప్పులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు వంటివి కనిపిస్తాయి. బాహుబలిలో రాణా ఫైట్ చేసిన దున్నకు ప్రతిరూపం. వివిధ రకాలైన ఔషధ మొక్కలు, వింత వింత పూల మొక్కలు, ఎన్నో రకాల రంగుల షేపుల్లో మనకు కనిపిస్తున్నాయి. పల్లెటూరులో కనిపించే విధంగా చిన్నపాటి చెరువు మాదిరి కట్టడం. ఎన్నో రకాల ఔషధ మొక్కలు, తులసి వంటి మొక్కలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పక్కనే కొత్తగా నిర్మిస్తున్నారు, ఇంకా అది ఫ్యూచర్లో అందుబాటులోకి రావచ్చు. యానిమల్ కింగ్డమ్ లాంటి చిన్న చిన్న ఐటమ్స్తో ఇక్కడ కొత్తగా చేస్తున్నారు.
సో ఇదండి ఓవరాల్ బొటానికల్ గార్డెన్ వ్యూ. హైదరాబాద్ వాసులు ఎవరైనా సరే కొంచెం రిక్రియేషన్ కోసం ఈ ప్లేస్ని ఎంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని కథనాల కోసం మిత్ర తెలుగు టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.